నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈరోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి విద్యార్థి లోకం మొత్తం కూడా శ్రీకారం చుట్టింది. గత 20 రోజులుగా డిఎస్సి మీద, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్స్ మీద కూడా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, అదేవిధంగా డిఎస్సి పోస్టు పనిచేయాలన్నా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం తగ్గే పరిస్థితి కనపడలేదు. ఈరోజు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సెక్రటేరియట్ ముందు పోలీసు పహారా అయితే గట్టిగా కనిపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క గేటు దగ్గర కూడా పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఫోర్స్నంతా దింపి ఇక్కడ పహారా నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థుల్ని ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తూ వాళ్ళని నిర్బంధించడం అనే కార్యక్రమం చేపట్టారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు జూలై 15వ తారీఖున ఉదయం 11:30 గంటలకి పెండింగ్ స్కాలర్షిప్, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో ఈ విద్యార్థులు మొత్తం కూడా ధర్నాలకు కూడుకున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందని చెప్పేసి విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబడతా ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేసాము మేము, అన్ని మా సమయాన్ని, మా పుస్తకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మేము ఈ రోజున ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తే కనీసం మాతో సంప్రదింపులు జరపకుండా, డిఎస్సిని వాయిదా వేయకుండా, మాకు చదువుకునే అవకాశం లేకుండా చేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఈరోజు దుయ్యబట్టే పరిస్థితి కనబడుతోంది. విద్యార్థుల్ని ఎక్కడికెక్కడే మొత్తం ఎటు చూసినా కూడా అరెస్ట్ కార్యక్రమాలు చేశారు. నేను నైట్ అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం సెక్రటేరియట్ దగ్గర చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా హై టెన్షన్ వాతావరణం ఉంది. ఏ మూల నుంచి విద్యార్థులు వస్తారో, ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడి నుంచి ధర్నా కార్యక్రమం దీన్ని అటాక్ చేస్తారనే ఉద్దేశంతో ప్రతి గేటు దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. సో మొత్తం చూస్తారు, మొత్తానికైతే ప్రభుత్వం మీద 7 నెలలకి ఇంతటి వ్యతిరేకత వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలకి వ్యతిరేకత వస్తే ఈ ప్రభుత్వానికి కేవలం 7 నెలల 8 నెలల వ్యవధిలోనే వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులకు మొత్తం కూడా కోడెకొస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఏదైతే శనివారం నైటు గ్రూప్స్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా నైట్ మొత్తం కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. సో ప్రభుత్వం ఎక్కడికైనా అరెస్టులు చేస్తూ వాళ్ళ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఏవి కూడా అవలంబించట్లేదు. ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా విద్యార్థులకు ఇస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల విషయంలో కూడా చాలా జాప్యం చేస్తూ ఉంది అని చెప్పేసి విద్యార్థులకు మొత్తం కూడా చూస్తూ ఉంది. సో గేట్ దగ్గర చూస్తూ ఉన్నప్పుడు మనం సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాం. ఈ గేట్ దగ్గర కూడా మొత్తం కూడా పోలీసులు గట్టిగా మోహరించారు. ఎక్కడెక్కడ విద్యార్థులు అయితే సిటీలోకి ఎంటర్ కానివ్వకుండా అరెస్టుల కార్యక్రమం అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు కూడా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది, ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. సో అయినా కూడా ప్రభుత్వం ఇంకా దిగి రాకపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. సో దీని మీద ప్రభుత్వంతో క్లారిటీతో ఉందని చెప్పేసి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉంటే విద్యార్థులు మాత్రం తగ్గేదే అనుకుంటా వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, మనం అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. సో విద్యార్థులు ఎక్కడెక్కడ నిర్బంధించిన కార్యక్రమం చూస్తూ ఉన్నాం. సో పోలీసులు, పారామిలిటరీ లాగా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దింపి ఇక్కడ అందరూ కూడా నిరసన కార్యక్రమం చేసే వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ వాళ్ళని నిర్బంధించినటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిక్షణం మరి నిత్యం మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది యూఐటీ ఛానల్. ప్లీజ్ వాచ్.